హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో డ్రై ఉప్మా రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే శనగపప్పు, మినపప్పు రెండు ఒక 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 3 చిల్లీని ఈ విధంగా సగానికి కట్ చేసుకోండి, వేసుకోండి. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి నాకు స్పైసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ అవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బౌల్తో రవ్వను తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీతో నాకు ఎల్లో కలర్, పింక్ కలర్ ఉన్నాయి కాబట్టి ఈ పింక్ కలర్ దాంతో వాటర్ని అయితే మేజర్ చేసుకుంటున్నాను. ఒక 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ని వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ రోల్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ మరిగే ప్రాసెస్ ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లోకి చేంజ్ చేసుకొని ఒక 1 కప్పు రవ్వని ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా రవ్వ వేసుకొని మొత్తం అంతా కలుపుకుంటుంటే మనకు కొంచెం రవ్వ అనేది టైట్గా అవుతుంది. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకు రవ్వ అనేది కొంచెం పొడి పొడిగా డ్రైగా అవుతుంది. ఈ విధంగా మూత తీసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, తర్వాత మనకి డ్రై ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ యమ్మీ సింపుల్ మెథడ్ డ్రై ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.